అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి నగరానికి ఉన్న విశిష్టతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం టొబాకో ఫ్రీ జోన్గా అనౌన్స్ చేసింది. ప్రధానంగా తిరుపతి నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశ విదేశాల నుంచి యాత్రికులు సైతం ఏడుకొస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని టొబాకో ఫ్రీ జోన్గా ప్రకటించిన నేపథ్యంలో ఈ టొబాకో ఫ్రీ జోన్ని ఏ విధంగా అమలు చేస్తారో ఏంటి అనేది డిఎంహెచ్ఓ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసు. సార్, ఇవాళ కేంద్ర ప్రభుత్వం టొబాకో ఫ్రీ జోన్గా అనౌన్స్ చేసింది. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతారు మీరు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన తిరుపతి అనేది గొప్ప పుణ్యక్షేత్రము. ఇక్కడ కొన్ని లక్షల మంది పిలిగ్రిమ్స్ యాత్రికులు వచ్చిపోతూ ఉంటారు. అదేవిధంగా మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసము ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి యాత్రికులందరూ కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఎక్కడా కూడా టొబాకో ఉత్పత్తులు కానీ, ఆ ఉత్పత్తుల ద్వారా పిల్లలు కానీ లేకపోతే లెస్ దాన్ 18 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళ భవిష్యత్తు అనేది నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారు ఈ యొక్క తిరుపతిని ముఖ్యంగా టొబాకో ఫ్రీ జోన్గా ప్రకటించడం అనేది హర్షం వ్యక్తం చేస్తున్నాము. దీని ఇంప్లిమెంటేషన్ కోసమే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యొక్క హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారు, అదేవిధంగా మా కమిషనర్ గారు, మా గౌరవ కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, వీళ్ళకి అందరి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో ఈ కాప్టా చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టం యొక్క పరిధి ఏంటి, ఆ చట్టంలో ఏమేమి చెప్తున్నారు, ప్రజలకు దాని ద్వారా ఏం అవగాహన కలిగించాలి, ఎందుకంటే ఏదైనా కూడా చట్టం ద్వారానే మనం చేయాలి. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ఫస్ట్ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఈ అవేర్నెస్లో భాగంగా మా డిఎస్పీ గారు, మా యొక్క ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మా మెడికల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకారంతో ఈరోజు ఒక గొప్ప ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీ తర్వాత అవగాహన సదస్సు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు షాపుల దగ్గరికి వెళ్ళి కిరాణా కొట్లు కావచ్చు, టీ కొట్లు కావచ్చు, ఎక్కడైతే బహిరంగంగా స్మోకింగ్ చేస్తుంటారో, అదేవిధంగా పొగాకు ఉత్పత్తులు అమ్ముతుంటారో అక్కడికి వెళ్ళి ప్రజలందరూ కూడా అవగాహన అనేది కల్పించడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసి, తిరుపతి ప్రజలందరికీ కూడా తిరుపతి జిల్లాలో పవిత్రమైన పుణ్యక్షేత్రం కాబట్టి దయచేసి ఎక్కడా కూడా ఎవరో కూడా పొగాకు కానీ, పొగాకు ఉత్పత్తులు కానీ వాడడం కానీ, అదేవిధంగా ఎవరైతే మీరు ఒక యాక్టివ్గా స్మోకింగ్ చేసి పక్కన వాళ్ళందరూ కూడా ప్యాసివ్ స్మోకింగ్ వల్ల వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఇటువంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని మీరు ఏదన్నా పొగాకు ఉత్పత్తులు వాడుతున్న మారండి. అదేవిధంగా మీ చుట్టుపక్కల అంతా కూడా మానిపించండి. ఈ విధంగా ఒకరికొకరు చెప్పుకుంటూ వెళ్ళి ఒకరికొకరు తెలుసుకుంటే ఖచ్చితంగా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని టొబాకో ఫ్రీ జోన్గా మారేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి ప్రతి ఒక్క ఆశా, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్ ద్వారా ప్రతి ఒక్క గ్రామ స్థాయి వరకు కూడా తీసుకుపోతామని కూడా తెలియజేస్తున్నాం. తిరుమలలో అయితే మద్య నిషేధం అని చెప్పి టీటీడీ పదే ప్రకటన చేస్తూ ఉంది. అలాగే అన్ని ప్లేస్లో కూడా తిరుమలకు సంబంధించిన పరిధులన్నింటిలో కూడా డిస్ప్లే ఏర్పాటు చేసింది. అదేవిధంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో టొబాకో యూస్ చేసేదానికి లేదు అని చెప్పి డిస్ప్లే ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పబ్లిక్ వస్తారు, వాళ్ళకి తెలియదు, బయట యూజ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ యూజ్ చేయకూడదని వాళ్ళకి తెలియదు. దీన్ని ఎలా భావిస్తారు? అవగాహన కార్యక్రమం కోసం మేము సపరేట్గా పాంప్లెంట్స్, తర్వాత హోర్డింగ్స్, అదేవిధంగా కంప్లీట్గా బ్యానర్స్, బోర్డ్స్ ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఈ యొక్క దీని ద్వారా కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా స్కూల్ పిల్లలకి, వాళ్ళ టీచర్స్కి మా యొక్క వైద్య సిబ్బంది ద్వారా ఒక అవగాహన కల్పిస్తున్నాము. ఇవన్నీ కూడా మేమంతా కూడా ఈ రకంగా బోర్డ్స్ తయారు చేసి ఈ బోర్డ్స్ ద్వారా కూడా పబ్లిక్లో అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా బ్యానర్స్ కూడా తయారు చేశాము. కాబట్టి ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిరంతరంగా చేస్తూ తిరుపతి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రాన్ని టొబాకో ఫ్రీ జోన్గా మారేంత వరకు కూడా మా యొక్క వైద్య సిబ్బంది, పోలీస్ సహకారంతో ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే దీంట్లో పోలీస్ సహకారం కూడా ఉంటుందని భావించవచ్చు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గౌరవ ఎస్పీ గారు మేము ఒక ఈ కార్యక్రమం చేస్తామని చెప్పిన వెంటనే, మా గౌరవ కలెక్టర్ గారు చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. డిఎస్పీ గారు వారి యొక్క సిబ్బంది, సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేశారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో టొబాకో ఫ్రీ జోన్గా చేయాలంటే పబ్లిక్లో అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి పోలీస్ సహకారంతో
ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి తిరుపతి పుణ్యక్షేత్రంలో టొబాకో ఎలాంటి వాడకం లేదని చెప్పి టొబాకో నిషేధం ఉందని చెప్పి ప్రజలకు తెలియజేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని చెప్పేసి డిఎంహెచ్ఓ గారు పేర్కొన్నారు. విడిజం సాయితో రవి ఆర్టీవీ తిరుపతి. ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం జిల్లా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ కోప్టా యాక్ట్ పైన, తర్వాత ఈ పొగాకు దానివల్ల దాని ప్రోడక్ట్ సంబంధించి యువత ఏ విధంగా వాటికి అలవాటు పడి ఆరోగ్యాలు చెడుపుకుంటున్నారో, దీంతోపాటు వేరే ఇతర చెడు అలవాట్లకు గురి అయ్యి అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి యువత, పర్టికులర్గా విద్యార్థులు, వీళ్ళల్లో ముందుగా ఒక అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా ఇటువంటి చెడు వ్యసనాలకు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళలో ఒక విధమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి, తర్వాత మార్పు రాని పరిస్థితుల్లో మళ్ళీ చట్టపరంగా ఈ కోప్టా యాక్ట్ అందులో ఉన్నటువంటి సెక్షన్స్ ఏమి, ఏ నేరం చేస్తే ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది అనేటువంటి శిక్షణ సంబంధించి వాళ్ళకు వివరించి అన్ని డిపార్ట్మెంట్స్ అంటే డిఎంహెచ్ఓ కానీ, పోలీసు, తర్వాత వచ్చేసి స్కూల్ మేనేజ్మెంట్సు, ఆ తర్వాత వచ్చేసి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క సహకారంతో విస్తృతంగా దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి అన్ని వర్గాల్లో ఒక మంచి ఆలోచన రేకెత్తించే విధంగా, ఇటువంటి వాటికి వాళ్ళ పిల్లలను దూరంగా ఉంచే విధంగా ఈ ప్రయత్నాలు ముందు కొనసాగుతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.